మన స్ప్రింకిల్స్ చూడండి తిరుగుతూనే ఉన్నాయి. సో దిస్ ఈస్ ద మ్యాజిక్ క్యాండిల్. హలో ఫ్రెండ్స్, నేను మీ సుమ. వెల్కమ్ టు ఎస్సీ క్యాండిల్స్. ఈరోజు మన ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఈ మ్యాజిక్ క్యాండిల్ ఎలా చేయాలి అనేది ఒక ట్యుటోరియల్ పెట్టమని. దానికోసం ఇది లాంగ్ వీడియో చేస్తున్నాను. ఇలాంటి మ్యాజిక్ క్యాండిల్స్ మనం ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చు అని అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటు చెప్తాను. మీరు దీన్ని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ బాక్స్లో చెప్పండి. దీనికోసం మనకు కావాల్సింది, మీకు ఎలాంటి సైజ్ అయినా కానీ లావుగా ఉన్న గ్లాస్. ఇక్కడ చూడండి, ఇది కొంచెం లావు ఉంది, మనకి వాల్స్ అనేటివి లావుగా ఉండాలి గ్లాసెస్కి. ఇలాంటి గ్లాస్ మీడియం కానీ చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా తీసుకోవచ్చు, మన ఇష్టము. తర్వాత ఇక్కడ నేను వాడుతున్నది వచ్చి సోయా వ్యాక్స్. ఇది ప్లాంట్ బేస్డ్ వ్యాక్స్ కాబట్టి ఇది చాలా సేఫ్. మ్యాక్సిమం సోయా వ్యాక్స్ ప్రిఫర్ చేయండి. దొరకకపోతే పారాఫిన్ వ్యాక్స్తోనైనా తయారు చేసుకోవచ్చు. అలాగే మనకి జెల్ వ్యాక్స్ కూడా అవసరం పడుతుంది. అలాగే కొన్ని గ్లిటర్స్ అండ్ విక్ అండ్ కొన్ని పర్ల్స్ కానీ, లేకుంటే దీని ఆల్టర్నేటివ్ మీకు ఏది పెట్టుకోవాలంటే గ్లిటర్స్ కానీ లేదంటే చమ్కీలు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అన్నమాట. దీనికి ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మనం వ్యాక్స్ అనేది డబల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. అండ్ ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం ఈ గ్లాస్లో పర్ల్స్ వేసుకుంటున్నాం. కొన్ని గ్లిటర్స్ కూడా వేస్తున్నాను. తర్వాత దీంట్లో కొంత హాఫ్ కన్నా తక్కువగా వాటర్, హాఫ్ పోసుకోవాలి వాటర్. ఇక్కడ మనకి టిప్ ఏంటంటే, మనకి ఎడ్జెస్కి ఉన్న వాటర్ అంతా జాగ్రత్తగా క్లీన్ చేసేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి వ్యాక్స్ వేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే వ్యాక్స్కి చెమ్మంటుకోవడం, లీకేజ్ అవ్వడం లాంటివి లేకుండా ఉంటాయి. కాబట్టి గ్లాస్ ఎడ్జెస్ అంతా జాగ్రత్తగా వాటర్ లేకుండా క్లీన్ చేసేయండి. నెక్స్ట్ లేయర్గా మనం ఇక్కడ వ్యాక్స్ జెల్ పెట్టుకున్నాం కదా, దీన్ని కొంచెం మెల్ట్ చేసుకొని దీని మీద ఒక చిన్న లేయర్ లాగా వేసుకోండి. మీరు వ్యాక్స్ వేసేసారు కదా, ఇప్పుడు ఇది కొంచెం వామ్గా ఉన్నప్పుడే మీరు విక్ అనేది ప్లేస్ చేసేసుకోండి. మీకు ఎంత లెవెల్లో విక్ కావాలనేది ప్లేస్ చేసేసేయండి. అండ్ ఇప్పుడు ఇది సెంటర్లో ఉంది. బట్ ఇప్పుడు మనం ఇక్కడ ఫాలో అవ్వాల్సిన ట్రిక్ ఏంటంటే, విక్ స్ట్రైట్గా ఉండడానికి నేను విక్ హోల్డర్ని పెడుతున్నాను. లేకపోతే మీరు ఏదైనా ఐస్ క్రీమ్ స్టిక్తో కానీ దీన్ని ఒక బ్యాలెన్స్గా చేయవచ్చు. అలాగే ఇప్పుడు ఇది వ్యాక్స్ అనేది మనకి క్లీన్గా అంటే చాలా కూల్ అయిపోవాలన్నమాట. అలా కూల్ అయిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. మనం హరీబరీగా ఇప్పుడే కానీ క్యాండిల్ వేసేసామంటే, అంటే సోయా వ్యాక్స్ కానీ వేసామంటే అది ఏంటంటే సరిగ్గా ఫిట్ అవ్వదు. అండ్ వ్యాక్స్, సోయా వ్యాక్స్ కిందకి వెళ్ళిపోతుంది, జెల్ వ్యాక్స్ పైకి వచ్చేస్తుంది. సో మన మ్యాజిక్ క్యాండిల్ అనేది ఇంత పర్ఫెక్ట్గా అయితే రాదు. ఇప్పుడు చూడండి, ఇది మీరు మన ఛానల్లో కానీ చూసినట్లయితే ఈ మ్యాజిక్ క్యాండిల్ నేను చేసి అప్లోడ్ చేసి కూడా 15 days పైన అవుతుంది. ఇప్పటికీ మీరు చూసారంటే ఎక్కడ వాటర్ లీకేజ్ అనేదే లేదు. ఓకే, ఎక్కడ కూడా మీరు ఈవెన్ నేను టచ్ చేసి చూపిస్తాను, ఎక్కడ మనకి వాటర్ అనేదే లేదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే మీరు నేను చెప్పే ట్రిక్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు కూడా రిజల్ట్ అనేది ఇలాగే వస్తుంది. నెక్స్ట్ మనం ఇది సోయా వ్యాక్స్ కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మనం సోయా వ్యాక్స్ వేసుకుందాం. జెల్ వ్యాక్స్ కూల్ అయ్యేంత వరకు ఉండి సోయా వ్యాక్స్ వేసుకుందాం. మనము జెల్ వ్యాక్స్ బాగా కూల్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలంటే, ఇలా జెల్ వ్యాక్స్ మీద ఒక ఫింగర్ పెట్టి చూడండి. ఇలా మన చేతికి ఏమీ అంటుకోకుండా ఉంటే అది సెటిల్ అయినట్టు. ఒకవేళ అది చేతికి అంటుకుంటూ స్టిక్కీగా ఉందనుకోండి, ఇంకొంచెం సేపు వెయిట్ చేయండి, తర్వాత సోయా వ్యాక్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ సోయా వ్యాక్స్ వేస్తున్నాను, ఎందుకంటే నా జెల్ వ్యాక్స్ అనేది కూల్ అయిందన్నమాట. నెక్స్ట్ నేను
ఇక్కడ సోయా వ్యాక్స్ అనేది వేస్తున్నాను. ఇది కొంచెం స్లోగా వేసుకోండి. ఇది డబుల్ బాయిలర్లో బాయిల్ చేశాను. అండ్ మనకి ఎంత లెంత్ కావాలో అంతవరకు దీన్ని ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఇలాగే ఒక 2 to 3 hours వదిలేయాలి. దెన్ అది బాగా సెటిల్ అవుతుంది అనమాట. సెటిల్ అయ్యాక మనకి దెన్ ఈ రిజల్ట్ వస్తుంది. ఇది చూడండి 15 days అయినా కానీ ఇంకా ఇది వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వలేదు. మామూలుగా అయితే ఇది సమ్మర్ సీజన్, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడంతా సీల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ వాటర్ వెళ్ళడానికి ఇక్కడ ఛాన్సే లేదు. సో అండ్ నేను ఇక్కడ జెల్ వ్యాక్స్ అండ్ సోయా వ్యాక్స్ డబల్ లేయర్లో చేశాను. అండ్ చూడండి ఈవెన్ మీరు గమనించవచ్చు. సో ఇది ఫైనల్ రిజల్ట్. సో దీనైతే మనం కూల్ అవ్వడానికి అలాగే పెట్టేద్దాం. దెన్ ఇదే టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేస్తూ మీరు ఈ మ్యాజిక్ క్యాండిల్ తయారు చేయండి. దీనిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. ప్లీజ్ అక్కడికి వచ్చి నాకు DM చేయండి. నేను ఖచ్చితంగా మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఈవెన్ మన కమెంట్స్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. మీకు వీటిలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఈ క్యాండిల్ చేసేటప్పుడు ఏదైనా మిస్ అయినా, లేకుంటే ఏమన్నా టిప్స్ కావాల్సి వచ్చినా కానీ ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీరు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను, రిప్లై ఇస్తాను. ఇలాగే మీరు మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూస్తూ మా ఛానల్కి మంచి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలి ట్యూటోరియల్ అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.